హాయ్ హలో నమస్తే అందరికీ ముందుగా తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాకెందుకు చెప్తున్నారు అనుకోకండి, ఈరోజు ఏప్రిల్ 14th ఇక్కడ తమిళ నూతన సంవత్సరం. మేము ఉండే చెన్నైలో ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు. మేము కూడా మన ఉగాదికి అదేనండి మన తెలుగు నూతన సంవత్సర పండగకి చెన్నై నుండి బయలుదేరి ఇంటికి రావడం జరిగింది. మా పిల్లలు పట్టుబట్టి నానమ్మ దగ్గర జరుపుకుందాం, భక్షాలు తిందాం, ఉగాది పచ్చడి తాగుదామంటే ముందుగా మేము మా ఇంటి నుండి బయలుదేరి ఆవడి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అక్కడ లోకల్ ట్రైన్లో సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మీకు తెలిసిందే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి తమిళనాడు ఎక్స్ప్రెస్లో బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 కల్లా వరంగల్ రీచ్ అయిపోయాము. వరంగల్ నుండి హుజరాబాద్ వైపు వెళ్ళే బస్సు ఎక్కేసి వెయిట్ చేస్తున్నాము, ఇంకా హుజరాబాద్ ఎప్పుడు వస్తుందా అని. మా పిల్లలు చాలా కుతూహలంగా వెయిట్ చేస్తున్నారు నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. బస్సు దిగిన వెంటనే లోకల్ ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళాము. ఆటో దిగుతూనే మా చిన్ని రాక్షసిగాడు అండ్ పెద్ద రాక్షసిగాడు వాళ్ళ నానమ్మ దగ్గరికి ఎగిరి గంతేస్తూ వెళ్ళి ఒడిలో చేరారు. ఇంకా హర్షాలి వృషాలి వాళ్ళ మమ్మీ మార్నింగ్ తెల్లారుతూనే తను పెట్టిన చెట్లు, పూల మొక్కలు అన్నిటినీ వీడియో తీయడం మొదలుపెట్టింది. ఆమెకి మా మమ్మీకి ఇద్దరికి చెట్లు అంటే చాలా పిచ్చి. సో కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్న రకరకాల మొక్కలు, చెట్లు అన్నీ వాళ్ళు సొంతగా పెట్టి పెంచినవే. మీరు ఇక్కడ చూస్తున్న మనీ ప్లాంట్ చాలా పెద్ద పెద్దగా అయిన ఆకులు ఉండే ఇదివరకు, ఇప్పుడు వాటి సైజ్ తగ్గిపోతూ వచ్చింది. ఇది మా ఇంటి ముందున్న మా తాతయ్య వాళ్ళ పొలము. మేము వచ్చిన విషయం నోటీస్ చేయకుండా మా నాన్న గేదెలకి గడ్డి వేస్తూనే ఉన్నాడు. ఇంకా వచ్చి రావడంతోనే చిన్న రాక్షసి వాళ్ళ బాబాయ్ సంఖ్య ఎక్కేసి ఆట మొదలుపెట్టేసింది. వాళ్ళ పిల్లితో, దాన్ని బిషు అని పిలుచుకుంటారు, పిల్లితో ఆడడము, బాబాయ్తో ఆడడము మొదలుపెట్టేసింది. ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అంట గన్నిగాడు అని పిలుస్తుంది. ఇంకా వాళ్ళ తాతయ్య పొద్దున్నే ఉయ్యాల కట్టడము, చిప్స్ ప్యాకెట్ కొనియడంతో ఉయ్యాల్లో కూర్చొని చిప్స్ ప్యాకెట్ తింటూ దీర్ఘంగా ఆలోచిస్తుంది మా చిన్న రాక్షసి. తాతయ్య అండతో కాసేపటి తర్వాత నాన్నతో ఫైటింగ్ స్టార్ట్ చేసింది. తర్వాత తాతయ్యతో కూడా ఫైటింగ్ స్టార్ట్ చేసింది. తర్వాత మా తమ్ముడి కూతురు వస్తే అక్కడ వాళ్ళు ముగ్గురు కలిసి రకరకాల పాటలకి డ్యాన్సులు వేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము పొలం దగ్గరికి వెళ్ళాము. మా నాన్న కౌలుకి చేస్తున్నారు. సో అక్కడ మీరు చూడొచ్చు మా పొలానికి ఈ సీజన్లో అగ్గి తెగులు అండ్ ఇంకేదో లోకల్ రోగం తగిలిందంట. దాని పేరేదో చెప్పారు నాన్న, కానీ మర్చిపోయాము. తర్వాత హర్షాలి విశాలి మా అపర్ణ పొలం అంతా తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ తెలంగాణలో ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయి చాలా కొంచెం వేడిగా ఉంది ఇక్కడ.
ఇక మేము వచ్చిన నెక్స్ట్ డే రోజు ఉగాది పండుగ. సో పొద్దున్నే లేచి స్నానాలు చేసేసి నేను మా తమ్ముడు మామిడాకులు తోరణాలు కట్టేసి దర్వాజాలకు పెట్టేశాము. సో యాజ్ యూజువల్ ప్రతిసారి లాగానే మా నాన్న పొద్దున్నే స్నానం చేసేసి ఉగాది పచ్చడి రెడీ చేసేసారు. యమ్మీ యమ్మీ పచ్చడి తాగుతూ భక్షాలు తినేసి మంచిగా నిద్రపోయారు మా వాళ్ళు. నెక్స్ట్ డే మేము ఇక్కడ చెన్నైకి బయలుదేరాం. థ్యాంక్ యూ.